ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ విజ్ఞప్తి. ప్రభుత్వ సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ సూచన. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆవిర్భావ దినోత్సవ వేడుకలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు రామలక్ష్మి వెల్లడి. వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు మల్హోత్రా సూచన. భూగర్భ జల స్థాయిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె స్లీవా జోజీ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నీటి సంఘాల ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచేందుకు నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దీనిలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల ద్వారా చెరువులను ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి సంబంధించి ఒక నివేదికను రూపొందించి ఉన్నత అధికారులను పంపిస్తామని వెల్లడించారు. అనంతరం ఇరిగేషన్ డిఈ సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు మాట్లాడుతూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్, ఏపీఓ శ్రీదేవి, టీటీడీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే కాన్సెప్ట్ని ప్రభుత్వం వారు తలపెట్టి ఉన్నారు. చెరువు యొక్క వాటర్ లెవెల్ పెంచడానికి ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎస్టిమేట్స్ ఏ విధంగా వేయాలని ఎన్ఆర్ఐజెస్ ద్వారా, తర్వాత మన పంచాయతీరాజ్ ద్వారా, తర్వాత మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారు ఈరోజు ఈవినింగ్ లోపల ఎస్టిమేషన్ పంపించమని ఉన్నారు. కాబట్టి ఈరోజు నీటి సంఘాల అధికారులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, విఆర్ఓస్కి, తర్వాత మన పార్టీ నాయకులకి అందరికి తెలియపరిచి కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశాము. మన జంగారెడ్డి మండలంలో పంచాయతీరాజ్ ట్యాంక్స్ వచ్చేసి మొత్తం 36 ఉన్నాయి, ఇరిగేషన్ ట్యాంక్స్ వచ్చేసి 45 ఉన్నాయి. వీటన్నిటి మీద ఈ ట్యాంక్స్ మీద ఏ విధంగా గట్లు కట్టేవాళ్ళు, తర్వాత బుర్రపడక కానీ అలాంటివి, కాజువే కానీ అలాంటివన్నీ ఏమైనా ఆక్రమణ జరిగితే కానీ వాటిని తొలగించేసి వాటిని ప్రపోజల్ చేసి వాటిని లెవెల్ చేయడానికి వాటర్ ఏ విధంగా పెంచాలనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేసి జరిగింది. ఇంకేమైనా మీ ఊర్లో కనుక ఏమైనా పబ్లిక్ కానీ రైతులు కానీ ఇంకా డెవలప్మెంట్ ఏమైనా చేయాలని కోరుకుంటే కనుక మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ మాకు కానీ తెలియపరిస్తే ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకుంటామని తెలియపరుస్తాం. మనం ఈ ట్యాంక్స్ని బాగా అభివృద్ధి చేసి మన మండలంలో ఉన్న నీటి వనరుల స్థాయిని పెంచే విధంగా సహకరించాలని రైతులకి, తర్వాత నీటి సంఘ అధ్యక్షులకి, పార్టీ నాయకులకి కోరుకుంటున్నాం. మన ప్రభుత్వము ఈ నెల 6వ తారీఖు నుంచి జూలై 14 వరకు నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అని ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందండి. దీంట్లో భాగంగా మనకి ఏవైతే చెరువులు ఉన్నాయో ఈ చెరువులన్నిటినీ మరమ్మతులు, ఆ చెరువులకు వచ్చే కాలువలు, దాని మీద ఏమన్నా స్లూయిస్లు అవి పోతే వాటిలన్నిటికీ మరమ్మతులు చేపట్టడానికి మరియు అక్కడ ఉన్న భూగర్భ జలాలు పెంపుదల చేయడానికి ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టడం జరిగిందండి. ఇదంతా కూడా 100 రోజుల ప్రోగ్రామ్ అండి. దీంట్లో ఏంటంటే మన నీటి సంఘాలను కూడా సమన్వయం చేసుకొని, తర్వాత మన ఎన్ఆర్జీఎస్లో వర్క్స్ ఏమన్నా ఉంటే ప్రపోజల్ పెట్టమన్నారండి. అది ఇరిగేషన్, దీంట్లో నీటి సంఘాలు మన పిఆర్లో వచ్చి ఎన్ఆర్జీఎస్ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకుని వర్క్స్ ప్రపోజల్స్ పంపించమన్నారండి. చింతలపూడి శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల అనుసారం గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా డెవలప్ జరగాలి. నీటి యొక్క నిల్వలను పెంచినట్టయితే భూగర్భ జలాలు
మనకు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీటి కొరత అనేది చాలా తీవ్రంగా ఏర్పడుతూ ఉంది. కాబట్టి అలాంటి కొరత లేకోకుండా ఉండి భూగర్భ జలాలు ఎప్పుడైతే పెరుగుతాయో వ్యవసాయ యంత్రాంగం అంతా కూడా బాగుంటుంది. వ్యవసాయం ఎప్పుడైతే బాగుంటుందో రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఈ యొక్క అధికారులు ఏదైతే చెప్తున్నారో సూచనలు అన్నీ కూడా పాటించి చెరువులను మనం డెవలప్మెంట్ చేసుకుని ఇది మన ఎన్ఆర్జీఎస్ నుంచి కావచ్చు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఏ రకమైన సరే మన చెరువులను డెవలప్ చేసుకుని మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి మన అందరూ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు. రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుందని, కావున రైతాంగం అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం మండలం వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం ఏవో పవన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలంలో 7,300 ఎకరాల్లో వరి సాగు జరుగుతుందన్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఈ వరి చేలలో నీటిని బయటకు వదిలిపెట్టాలని రైతులకు సూచించారు. ఒకవేళ పంటలకు నష్టం జరిగితే తమ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. పంట నష్ట వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 9 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న పచ్చిరొట్ట ఎరువులను, PMDS కిట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా APMS యాప్ రైతులు వారి మొబైల్లో ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని ఏవో పవన్ కుమార్ సూచించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వాతావరణ శాఖ తెలియజేయడం ఏమైందంటే మనకి ఈ 3 రోజులు కూడా ఎక్కువ వర్షాలు గాలి వీస్తుందని తెలియజేశారు. ప్రస్తుతానికి మన మండలంలో 7,300 ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది. ఎక్కడైనా నీరు పొలాల్లో ఉండిపోతే రైతులు నీరు వెంటనే తీసేయాలని తెలియజేయడం అయింది. మొక్కజొన్న పంటకు సంబంధించి ఎక్కడైనా పడిపోయినట్లయితే మా సిబ్బంది కూడా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ప్రస్తుతానికి కేతవరం గ్రామంలో ఒక 8 ఎకరాలు పడిపోయిందని తెలియజేశారు. ఇంకా ఎక్కడైనా కూడా ఉంటే మా సిబ్బందికి తెలియజేస్తే మేము ప్రభుత్వం వారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు 9 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకి 24,300 మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగింది. మనకి ఏప్రిల్ 15 తర్వాత కోతలు మొదలవుతాయి. 15 తర్వాత నుంచి వచ్చిన ఈ ధాన్యాన్ని సంబంధిత రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్ళి తేమ శాతం చూసుకొని తద్వారా ప్రభుత్వం వారికి మనము ఈ లారీలు కానీ గన్నీస్ కానీ సరైన సమయంలో అందించడానికి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము సిద్ధంగా ఉన్నామని రైతు సోదరులందరూ కూడా తెలియజేయడం అనేది. మనం వేసవిలో ఎప్పటిలాగానే పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా పిల్లిపెసర, జీలుగా, జనుము ప్రభుత్వం ద్వారా 50% సబ్సిడీలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో PMDS కిట్స్ అని 11 నుంచి 25 రకాల విత్తనాలన్నీ కూడా కలిపి ప్రతి రైతు కూడా వాళ్ళ పంటల్లో వేసుకుంటే ఈ యొక్క ఎండాకాలంలో ఉన్న తేమ శాతం కానీ ఇవన్నీ కూడా నేలలో సమృద్ధిగా ఉంటాయని ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా తెలియజేస్తున్నాం. ఇది సుమారుగా 10 నుంచి 15 కేజీల వరకు ఒక కిట్ ఉంటుంది. అది 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి రైతులు తప్పకుండా PMDS కిట్స్ని చేసుకుంటే రానున్న కాలంలో మన తొలకరి సీజన్లో ఈ యొక్క యూరియా ఒక వాడకం కూడా తగ్గుతుందని మన శాస్త్రవేత్తలు ప్రభుత్వం వారు కూడా తెలియజేశారు. కాబట్టి తప్పకుండా ఈ PMDS కిట్స్ వాడాలని రైతులందరూ కూడా తెలియజేయడం అనేది. అలాగే APMS యాప్ అనేది ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో రైతుకు కావాల్సిన ప్రతి ఒక్కటి యంత్ర పరికరాలకు సంబంధించింది అవ్వచ్చు, వాతావరణం విషయాలు అవ్వచ్చు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభ్యత అవ్వచ్చు, ఏదైనా కూడా ఒకే యాప్లో పూర్తి సమాచారం రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క యాప్ని తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి రైతు మొబైల్లో ఈ యొక్క యాప్ ఉండాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మా సిబ్బంది అందరూ కూడా తిరుగుతున్నారు. అదేవిధంగా మీరు కూడా రైతు సోదరులు ఇది ఒక ప్లేస్టోర్లో, గూగుల్ ప్లేస్టోర్లో డైరెక్ట్గా లింక్ ద్వారా కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఆ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు పూర్తి సమాచారం మనకు వ్యవసాయం మరియు ఇతర పంటలకు సంబంధించి పూర్తి సమాచారం అందులో ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి రైతు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు PV రామలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా పార్టీ జెండాను పార్టీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ ఎగరవేశారు. ఈ సందర్భంగా రామలక్ష్మి మాట్లాడుతూ దేశ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపించిన పార్టీ బీజేపీ అని అన్నారు. తమ నాయకుడు నరేంద్ర మోదీని వరుసగా 3వ ప్రధానమంత్రి చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు MSR, కొప్పాక శ్రీనివాస్, వేమూరి శ్రీనివాస్, తిప్పాబట్ల రామకృష్ణ,
మాడా రామ్మోహన్ రావు, పాసం ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలందరికీ, మా పార్టీ పెద్దలకి, కార్యకర్తలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశంలో బీజేపీ ఈ భూమి ఉన్నంతకాలం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక నీతి నిజాయితీ గల పార్టీ. ఈ సందర్భంగా మనం వాజ్పేయి గారి పరిపాలన కానీ, అలాగే ఇప్పుడు తర్వాత వచ్చిన మోడీ గారి పరిపాలన కానీ, అంతకుముందు 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయడానికైనా బోధిస్తూ ఉన్న సందర్భంలో అసలు అభివృద్ధి అంటే ఏంటో చూపించిన భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధానమంత్రులు ఈ దేశానికి చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ప్రధానమంత్రి మోడీ గారిని 3వ ప్రధానమంత్రిగా ఎన్నుకుని మరిన్నిసార్లైనా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో నా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను భారతదేశ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశ ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు జె మల్హోత్రా సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ మల్హోత్రా మంగళవారం సిటీ న్యూస్ తో మాట్లాడారు. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని, ఈ తరంలో వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కావున చల్లటి పదార్థాలను తక్కువగా తీసుకోవాలన్నారు. అదేవిధంగా వేసవి ఉష్ణోగ్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రోజుకి 5 నుంచి 6 లీటర్ల వరకు మంచినీరు తాగాలన్నారు. పండ్లు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. వేసవి ఉష్ణోగ్రతలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ మల్హోత్రా తెలిపారు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, టెంపరేచర్స్ కూడా చాలా హైగా ఉంటున్నాయి. సో సమ్మర్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. టెంపరేచర్స్ బాగా ఎక్కువ ఉన్న టైంలో మీరు ఎక్కువ ప్రయాణాలు అవి పెట్టుకోవద్దు. అరౌండ్ 12 to 4 నీడ ప్రదేశాల్లో ఉండడానికి ట్రై చేయండి. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఎక్కువగా ఒకేసారి తాగలేకపోతే ఫ్రీక్వెంట్గా 2-3 అవర్స్కి ఒకసారి వాటర్ తీసుకుంటూ ఉండండి. వాటర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి. ఎక్కువగా కర్బూజా కానీ, పుచ్చకాయలు కానీ, జ్యూసులు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఈ సమ్మర్లో ఏంటంటే హీట్ స్ట్రోక్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ టెంపరేచర్స్కి ప్రొలాంగ్డ్ టైమ్స్లో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏంటంటే తలనొప్పి కానీ, వాంతులు కానీ, విరోచనాలు కానీ, హైగ్రేడ్ ఫీవర్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ ఉంటూ ఉంటాయి. సో మీరు సఫిషియెంట్ హైడ్రేషన్ అంటే వాటర్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాల నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. ఎక్కువగా ఏంటంటే పల్చగా ఉండే దుస్తులు కానీ, కాటన్ దుస్తులు కానీ ధరించండి. బాగా వెచ్చగా ఉండేవి ధరించకుండా ఉంటే మరీ మంచిది. సమ్మర్లో ఏంటంటే ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అది మెయిన్ కాజ్ వచ్చి డీహైడ్రేషన్ అనమాట. సో వాటర్ ఎక్కువగా 3 to 4 లీటర్స్, అరౌండ్ 5 లీటర్స్ వరకు తీసుకున్నా కూడా మంచిది. కిడ్నీ స్టోన్స్ వల్ల ఏంటంటే మీరు ఎక్కువగా కిడ్నీలు ఉండే దగ్గర నొప్పి రావడం కానీ, మూత్రంలో రక్తం పడడం కానీ, మూత్రంలో మంట కానీ, జ్వరాలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. సింపుల్ ఇవి పాటిస్తే కనుక మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. బయట ఆయిలీ ఫుడ్స్ అవి తగ్గించుకుని ఎక్కువగా ఈజీగా అరిగేవి తింటే మంచిది. వాటర్ ఎక్కువ ఉండే కాయగూరలు, బీరకాయలు, పీచ్ ఎక్కువ ఉండే కాయగూరలు ఇలాంటివి తీసుకుంటే మంచిది. రెండోది ఎక్కువగా ఏంటంటే సన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే కనుక ఈ స్కిన్ డిసీజెస్ నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. క్లైమేట్ చేంజెస్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటున్నాయండి. 2 రోజులు వర్షం పడుతుంది, 2 రోజులు ఎండ వస్తుంది. ఇంత ఫ్రీక్వెంట్ క్లైమేట్ చేంజెస్లో ఏంటంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే పోషకాహారాలు ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తీసుకుంటే మంచిది. సఫిషియెంట్ హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. సో ఎండ వస్తుందని వెంటనే వర్షం వచ్చే టైంలో ఏంటంటే చాలా మంది వర్షంలో తడవడానికి ఇష్టపడుతూ ఉంటారు, లేకపోతే చల్లటి ప్రదేశాల్లో చల్లటివి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇంత ఫ్రీక్వెంట్ క్లైమేట్ చేంజెస్లో ఏంటంటే కోల్డ్, కాఫ్స్, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు. జీలుగుమిల్లి మండలం తాటరామన్నగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణ రాజు, కూటమి నాయకులు గుడెల్లి లక్ష్మీనారాయణ, బండారు అనిల్ కుమార్, కుంజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అకాల వర్షంతో పంటను నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ తెలిపారు. అకాల వర్షంతో జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామంలో దెబ్బతిన్న పంటలను రాకేష్ పరిశీలించారు. గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న, వర్జీనియా పొగాకు తోటలను పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షం కురిసి దెబ్బతినడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పంట నష్టం వివరాలను అధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపించి రైతులకు అండగా నిలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మాజీ మండల అధ్యక్షులు పులి శివతో పాటుగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి చేరుకున్న భక్తులు తొలుత ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు, అదేవిధంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చంద్ర మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన మధ్య ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జై శ్రీరామ్ జయ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821
9012258885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్కి అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగున్నాం, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు
ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరలా వార్తలకు స్వాగతం. జిల్లాలో నీటి సంరక్షణ పనులు పూర్తి చేసేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి తెలిపారు. దెందులూరు మండలం సోమవారపాడులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నీటి చుక్కుని సంరక్షించేందుకు రాబోయే 100 రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. జిల్లాల్లో గ్రామ మండల వారీగా చెరువులు, కాలువలు, ఫీడర్ ఛానల్స్ ను గుర్తించి పుడుకుతీత, పునర్నిర్మాణం, ఆక్రమణ తొలగింపు తదితర పనులపై ఈ నెల 15వ తేదీలోగా ప్రతిపాదనలను ఇంజనీరింగ్ శాఖ అధికారులు రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ పనులను 70 రోజుల్లోగా పూర్తి చేసి జూలై 14వ తేదీలోగా బిల్లును సమర్పించేలాగా 100 రోజుల ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఫామ్ ఫండ్ తవ్వాలి, అది మ్యాండేటరీ. ఇంకా మీరు ఫామ్ ఫండ్ తవ్వలేదంటే మీకు శాంక్షన్ ఇవ్వము, మీకు ఆయిల్ పంపులు ఇవ్వము, మీకు సబ్సిడీ రాదు అనేది మన కోసం, ఎవరిని బెదిరించడం కోసం కాదు. మనమే ఒక డెసిషన్ తీసుకుంటే ఆయిల్ పంప్ అనేది ఒక 1000 లీటర్ కావాలి రోజుకు అనేది, అంత వాటర్ కావాలి, అంత తాగతదే అనేది కరెక్ట్ అండ్ రాంగ్. సో అలాంటి క్రాప్ మనం ఎక్కువ ప్రమోట్ చేసినప్పటికీ మరీ గ్రౌండ్ వాటర్ లోతుకి వెళ్లకుండా కాపాడుకోవాలంటే ప్రతి పొలంలో, ఏ పొలమైనా ఏ పంట అయినా ఖచ్చితంగా ఫామ్ పాండ్ అనేది మనం తయారు చేసుకుంటే మనకి ఇప్పుడు రాబోతున్న సీజన్ లో ప్రతి ఒక్క వాటర్ మనం సేవ్ చేసుకోవచ్చు, అందువల్ల మన గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ ఈ వాటర్ యూజర్ అసోసియేషన్ అందరూ ఫార్మర్ ని మోటివేట్ చేసి ఖచ్చితంగా మీరు ఫామ్ పాండ్ ఉంటేది అన్న మెసేజ్ ని అందరికీ తీసుకెళ్తే అది ఒకవైపు మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మూడోది, ఇంకా కొత్త బోర్వెల్ ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పటికీ ప్రాపర్ గా పక్కగా మనం రిసర్చ్ చేసి గ్రౌండ్ వాటర్ పర్మిషన్ తోటి మీరు తీసుకోవాలి. ఇంకా ఫిష్ ట్యాంక్ ఏవేవి ఉన్నాయో మీరు కానీ, ఇంకా వరి పంట బోర్వెల్ ఎవరెవరు సాగు చేస్తున్నారో మీ అందరం ఇంకా వరి వద్దు, వాటర్ తక్కువ కావాల్సిన మంచి ఆదాయం వచ్చిన పంటకి అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు వచ్చారు. సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మాకు ఇంకా బోర్వెల్ ప్యాడ్, బికాస్ బోర్వెల్ లో మీరు వరి చేసుకుంటే ఇంకా వాటర్ ఎక్కువ వేస్ట్ అవుతున్నాయి, ఇంకా మనకు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. కానీ మీకు మంచి ఆదాయం వచ్చినట్టు మంచి పంట చెప్పడానికి మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు. అది మీరు లిసన్ చేసుకుంటే అది కూడా మనకు ఉపయోగం ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీస్ అండ్ వర్క్స్ నెక్స్ట్ 10 రోజులు 15వ తారీఖు వరకు మీకు ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, ఎన్క్రోచ్మెంట్ రిమాల్ కూడా మోస్ట్లీ మన జిల్లాలో ఉన్న చెరువులో ఏదో ఒక పంట కొంచెం గవర్నర్లో వేసి ఎన్క్రోచ్మెంట్ చేసి ఉన్నారు. మీరే ఒప్పుకొంచు వాళ్ళందరూ పంట అవ్వగానే అవన్నీ ఫుల్ ట్యాంక్ రీస్టోరేషన్ చేసేయాలి. ఇంకా మీ మాట విన్నాము, మేము ఇట్లానే చేస్తామంటే వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ కూడా మేము తీసుకోబడుతున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణరావు సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవారులను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్వామివారి మొమెంటను, ప్రసాదాలను ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ అందజేశారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడంపై భీమడోలు గ్రామంలో మహిళలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
భీమడోలు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి అమరావతికి సంఘీభావం వ్యక్తం చేశారు. తెలుగు జాతి గౌరవానికి ప్రతీకగా అమరావతి నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఆఫ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, ఉద్యోగ అవకాశాల విస్తరణకు అమరావతి కీలక కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, ఎంఏసీ చైర్మన్ శేషగిరి, మాజీ చైర్మన్ పుల్లయ్య నాయుడు, పట్నాల వెంకటేష్ బాబు, కరుటూరు ప్రసాద్, యుగంధర్, ఆదిరెడ్డి సత్యబాబు, కూటమి నాయకులు రామ్మూర్తి, నరసింహమూర్తి, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన ఆడపడుతులందరూ కూడా కష్టపడి ఈ రోజు ముగ్గేసి ఆ ముగ్గుల్లో జై అమరావతి అని చెప్పి మనందరినీ కూడా పిలిచి అమరావతి అనేది శాశ్వతం అని చెప్పి అనిపించే విధంగా ఈ ముగ్గురు వేసినటువంటి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి మోదీ గారి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి యొక్క చరిత్రాత్మక కార్యక్రమం అందరికీ కూడా గుర్తుండిపోయే విధంగా, చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు అమరావతిని ఒక ఇంచు కూడా కదలనటువంటి సందర్భంగా మరి ఇవాళ రేపు రాష్ట్రపతి గారు గెజెట్ ఇచ్చిన సందర్భంలో మన ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ముగ్గులు వేసినటువంటి సోదరిమణులు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై అమరావతి, జై అమరావతి. కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సహకారం అందించి అండగా నిలుస్తామని కూటమి పార్టీల నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామానికి చెందిన గెడ్డం రంగా పెద్ద కుమార్తె అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో రంగా నివాసం వద్దకు కూటమి పార్టీల నాయకులు చేరుకుని బాధితులను ఓదార్చారు. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అనంతరం బాధిత కుటుంబానికి 20,000 రూపాయల నగదు, 50 కేజీల బియ్యం అందజేశారు. ప్రభుత్వం నుంచి కూడా రంగా కుటుంబానికి సహాయం అందించేందుకు కృషి చేస్తామని నాయకులు హామీ. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన విత్తనాల రాజును శెట్టి బలిజ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. పట్టణంలోని ఎస్ఏఎఫ్ కార్యాలయంలో రాజును సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ శెట్టి బలిజ సంఘం లీగల్ అడ్వైజర్ విత్తనాల రాజు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వర, జంగారెడ్డిగూడెం డివిజన్ ఎస్ఏఎఫ్ ఇన్ఛార్జ్ దొమ్మేటి సత్యనారాయణ, దొమ్మేటి వెంకటరెడ్డి, శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు విత్తనాల సత్యనారాయణ, గుబ్బల సత్యనారాయణ, గుత్తుల సత్యనారాయణ, విత్తనాల రత్నరాజు, దొనబోయిన నారాయణమూర్తి, మట్టపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో మంగళవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్ మేలింబి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,52,600 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,54,400 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,11,800 రూపాయలుగా పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,390 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,440 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ విజ్ఞప్తి. ప్రభుత్వ సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ సూచన. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆవిర్భావ దినోత్సవ వేడుకలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు రామలక్ష్మి వెల్లడి.
వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు మల్హోత్రా సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.